అందరికీ నమస్కారం అండి. మీడియా వాళ్ళని, జర్నలిస్ట్ అందరిని కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. నా పేరు విఘ్నేష్ గవిరెడ్డి. మా టీం చెప్పినట్టే నిన్న నైట్ ఒక ప్రీమియర్ జరిగిండే. మా పక్కన మా నాన్న, అమ్మ కూర్చొని ఉండే. వాళ్ళది షో అయిపోయాక వాళ్ళ రియాక్షన్, వాళ్ళు కంట్లో నీళ్ళు పెట్టుకొని ఆబ్వియస్లీ వెరీ ప్రౌడ్గా ఫీల్ అవుతుండే వాళ్ళు. ఎనీ యంగ్స్టర్ కెన్ రిలేట్. మన పేరెంట్స్ మన వల్ల సొసైటీలో ప్రౌడ్గా తలెత్తుకొని మా పిల్లోడు ఇది చేసినాడని చెప్పుకుంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది. అందుకు నిన్నటి నుంచి నేను వెరీ ఓవర్వెల్మ్డ్ ఉన్నాను. ఈ ప్రాసెస్లో ఎంతోమంది కొత్త ఆర్టిస్ట్ కలిసారు నాకు. ఎంతోమంది కొత్త ఆర్టిస్ట్ కలిసారు. ఎంతోమంది నాలాగా ఒక పేరు చేసుకుందాం మనకి అని వచ్చిన వాళ్ళు కలిసారు. వాళ్ళందరితోటి ఒక డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. హాయిరా మాట్లాడుకుంటాము. ఏం చేస్తున్నావు అంటే ట్రై చేస్తున్నాము, అట్లేదో మాట్లాడుకుంటారు. నువ్వేం చేస్తున్నావు అంటే నేను కూడా సినిమా చేస్తున్నాను. అవునా, ఎవరు అంటే గుణశేఖర్ గారు అనే ఒక్క పేరు ఆ కాన్వర్జేషన్లో ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో అప్పుడు ఇమీడియట్గా నేనంటే కొంచెం ఒక రెస్పెక్ట్తో చూసేవారు, కొంచెం నన్ను సీరియస్గా తీసుకునేవారు. ఎనీ యంగ్స్టర్కి మనకి అవతల ఒక పర్సన్ కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మన చేసే పనిని కొంచెం వాల్యూ చేస్తే అది చాలా హై వస్తుంది. సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు ఎప్పటి నుంచి అయితే నా లైఫ్లో అసోసియేట్ అయిందో చాలామంది నన్ను డౌట్ చేసిన వాళ్ళు, లేకపోతే ఎనీ యంగ్స్టర్ని క్వశ్చన్ చేసేటోళ్ళు ఒక రెస్పెక్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ. మా అమ్మగారు కూడా నేను యాక్టర్ అయిదాను అని కాలేజ్ ఆపేసినప్పుడు ఒక వారం రోజులు సరిగ్గా మాట్లాడలే. అంటే ఆ ప్లేట్ మీద, టేబుల్ మీద ఫుడ్ పెట్టేది, పప్పుచారు పెట్టేది, ఆ గిన్నెతో అట్లా సౌండ్ చేసేది, నాకు తెలవాలి నేను వచ్చి తినాలి అని. అదే అమ్మ నిన్న చూసి కళ్ళలో నీళ్ళు పెట్టుకొని ఏడ్చి చాలా బాగా చేసినావు నాన్న అని చెప్తే అది మీకు నేను వర్డ్స్లో డిస్క్రైబ్ చేయలేను. అది థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఈ సినిమా చేయడం ఒక ఎత్తు అయితే, ఇంత మంచి ఆర్టిస్ట్ నాకు ఫస్ట్ ఫిల్మ్లోనే నా చుట్టూ ఉండడం ఇంకా వెరీ లక్కీ నేను. భూమిక గారు కానీ, సారా కానీ, అలానే మా కొత్త వాళ్ళైనా కూడా పృథ్వీ, లిఖిత, అందరి నుంచి నేర్చుకునేవి చాలా ఉన్నాయి. నాకు ఎంతో మంచి మాటలు చెప్పి ఇంత ఎర్లీ స్టేజ్లో నాకు ఈ ఫౌండేషన్ పడ్డం నిజంగా చాలా లక్కీ. ఇంకా మెయిన్లీ ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలి. మ్యామ్, ఇట్స్ ఆల్మోస్ట్ షాకింగ్ గివెన్ ద కరెంట్ సినారియో. మీరు ఇంత ఒక బెట్ చేయడము నా మీద, ఇట్లాంటి కథ మీద బయట వాళ్ళకి ఎవరికి చెప్పినా ఫస్ట్ ఒక 2 సార్లు అయితే నమ్మట్లేదు. నేను దీంట్లో ప్రొటాగనిస్ట్ అంటే వాళ్ళు నమ్మట్లేదు. ఎందుకంటే నాలో ఏం వేరే లేదు. ఇప్పుడు ఎంతోమంది దీంట్లో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్, జూనియర్స్, నేను, మా మధ్యలో ఏది డిఫరెన్స్ లేదు బ్యాక్గ్రౌండ్లో. మా పేరెంట్స్ ఇద్దరు టీచర్స్ చిన్నగున్నప్పుడు. సో నేను చాలా నార్మల్ ఫ్యామిలీ. నేను నా టాలెంట్ తప్పితే దెర్ ఇస్ నథింగ్ ఎక్స్ట్రా ఆర్ స్పెషల్ దట్ ఐ బ్రింగ్. కానీ అవేవి పట్టించుకోకుండా జస్ట్ రోల్కి సెట్ అవుతాను, జస్టిస్ చేయగలుగుతానని నమ్మినందుకు ముగ్గురికి, రాగిణి గారికి, నీలిమ గారికి, యుక్త గారికి థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి వాళ్ళు ఎంతమంది ఇండస్ట్రీకి వస్తే నాలాంటి కొత్త వాళ్ళకి అంత బ్లెస్సింగ్ అది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. అంతే అండి. మాకు ఎంతో ఎంజాయబుల్ ఎక్స్పీరియన్స్ ఇన్న సినిమా చూడడం. మీకు కూడా అందరికీ ఇవాళ సాయంత్రం చూసినప్పుడు, రేపు ఆడియన్స్ కూడా చూసినప్పుడు అదే ఫీల్ అవుతారని, ఒక స్పెషల్ సినిమాని మీరు కూడా అంతే స్పెషల్గా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ఎలాగో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ చూసిన వాళ్ళందరూ కాబట్టి మీరు కూడా ఇంకా సక్సెస్ని, ఆ యూఫోరియాని ఎంజాయ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ విఘ్నేష్. లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఆన్ స్క్రీన్ టుమారో.